హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? సో, దీనికి ముందు నేను ఒక షార్ట్ వీడియో చేశా. హెచ్4 బయోమెట్రిక్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నా. అది నాకు చెన్నైలో అయ్యింది. ఇది హెచ్4 ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. ఇది హైదరాబాద్‌లో అయ్యింది. నాకు 2 ఒకే ప్లేస్‌లో దొరకలేదు. బయోమెట్రిక్ ఒక వీక్ చెన్నైలో చేసుకున్నాము. నెక్స్ట్ వీకు హైదరాబాద్‌లో హెచ్4 ఇంటర్వ్యూకి స్లాట్ దొరికిందనమాట. సో, 1 వీక్ గ్యాప్‌లో 2 అయ్యాయి. ముందు రోజు మేము స్టార్ట్ అయ్యాము. మేము బెంగుళూరులో ఉంటాము. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి బస్సులో వచ్చామనమాట. మార్నింగ్ 6, 6:30కి అలా రీచ్ అయ్యాము హైదరాబాదు. 9:30కి మా స్లాటు. 9కి అలా వెళ్ళామనమాట సెంటర్‌కి. వెళ్ళిన వెంటనే ఇంకా మొబైల్ సబ్మిట్ చేసేయాలి బయట. బయోమెట్రిక్‌లో అయితే మీరు మొబైల్ లోపలికి తీసుకెళ్ళొచ్చు. బట్ స్విచ్ ఆఫ్ గానీ, సైలెంట్‌లో గానీ ఉండాలి. బట్ ఇక్కడ ఇంటర్వ్యూలో మొబైల్ లోపలికి అలౌ చేయరు. బయట సబ్మిట్ చేసి వెళ్ళాలి. సో, మొబైల్ సబ్మిట్ చేసేసాము. తర్వాత సెక్యూరిటీ చెక్‌కి కూడా మనకి చాలా పెద్ద క్యూ ఉంటది ఔట్ సైడు. అంత క్యూలో నిల్చోవాలి. వాళ్ళేమో అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత లోపలికెళ్ళాక మనం క్యూలోనే ఒక 4 అవర్స్ అలా నిల్చోవాల్సొస్తది. ఆహ్, ఇంటర్వ్యూ పెద్దగా టైం పట్టదు. మనకు 5 మినిట్స్ ఉంటది. బట్ క్యూయే ఒక 4 అవర్స్ అలా క్యూలో నిల్చోవాలనమాట. అలా చాలా సేపు క్యూలో నిల్చున్నాక నా టర్నొచ్చింది. దిషి కూడా నాతో వచ్చాడు గదా! చిన్న పిల్లలుంటే మనం ఫోటోస్ ముందుగానే యూఎస్ స్టాండర్డ్ సైజ్‌లో ఫోటోస్ తీసుకొని వెళ్ళాలి. నేను తన ఫోటోస్ క్యారీ చేసుకొని వెళ్ళా అనమాట. అయితే వేరే కౌంటర్‌కెళ్ళి ఆ ఫోటోస్ సబ్మిట్ చేసి రండి అని జెప్పారు. ఆ కౌంటర్‌కెళ్తే ఆ ఫోటోస్ స్కాన్ చేసి మళ్ళీ నాకే ఇచ్చేసారు. అయిపోయాక వేరే కౌంటర్‌కి పంపించారు. ఆ కౌంటర్‌లో నాకు ముందు 3 పీపుల్ ఉన్నారు. ఆహ్, వాళ్ళేంటి ఇద్దరు స్టూడెంట్స్ అనమాట. ఆ స్టూడెంట్స్ ఆళ్ళిద్దరివి రిజెక్ట్ అయ్యింది. ఎందుకో తెలీదు. ఇద్దరివి రిజెక్ట్ చేసింది. ఇంకొకళ్ళు ఎవరంటే ఇద్దరు పేరెంట్సు, వాళ్ళ అబ్బాయి. వాళ్ళ పెద్దబ్బాయి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ అయ్యింది. ఆ సెరమనీకొద్దామని చెప్పి వాళ్ళొచ్చారనమాట అక్కడికి ఇంటర్వ్యూకి. అయితే ఏమైంది, ఆ పేరెంట్స్ ఇద్దరికీ వీసా అప్రూవ్ అయింది. వాళ్ళ చిన్న అబ్బాయికి మాత్రం రిజెక్ట్ చేశారు. సో, నాకు ముందు ఉన్న అందరికి ఇలా రిజెక్షన్స్ రావటం నాకు చాలా టెన్షనొచ్చింది. ఫైనల్‌గా నా టర్నొచ్చింది. అయితే నా టర్నొచ్చాక అడిగింది డాక్యుమెంట్స్ I-797 హస్బెండ్స్ వీసా కాపీ, పాస్‌పోర్ట్స్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్, మ్యారేజ్ సర్టిఫికేటు ఇవన్నీ అడిగిందనమాట. ఇవే అడిగింది. ఇంకేం అడగలేదు. ఆహ్, అవన్నీ సబ్మిట్ చేశాను. చేశాక నాకేం చెప్పింది, డీఎస్ 160లో నేము కరెక్ట్ చేయాలి. వేరే కౌంటర్‌కెళ్ళి కరెక్షన్ చేసుకొని మళ్ళీ రండి అని చెప్పింది. అయితే వేరే కౌంటర్‌కెళ్ళా. అక్కడ ఆవిడ కరెక్ట్ చేసేసింది. మీ హస్బెండ్స్ నేమ్ రాంగ్ ఉంది అనేసి కరెక్ట్ చేసింది. అది ఏ డీఎస్ 160 కూడా నాకు తెలీదు. ఏ డీఎస్ 160లో రాంగ్ ఉందో తెలీదు. నా డీఎస్ 160 దిశు డీఎస్ 160 హస్బెండ్స్ డీఎస్ 160 దేంట్లో రాంగ్ ఉందో నాకు తెలీదు. బట్ రాంగ్ ఉంది. కరెక్ట్ చేసుకొని రండి అని చెప్పారు. అక్కడికెళ్తే ఆవిడ కరెక్ట్ చేసింది వేరే కౌంటర్‌లో. మళ్ళీ ఈ కౌంటర్‌కొచ్చి జాయిన్ అయ్యా లైన్‌లో. అయిపోయాక మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పింది. మళ్ళీ అడిగారు. I-797 మ్యారేజ్ సర్టిఫికేటు, హస్బెండ్స్ వీసా కాపీ, పాస్‌పోర్ట్స్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్ అవన్నీ ఇచ్చాను. ఇచ్చాక కొంతసేపు చెక్ చేసింది సిస్టమ్‌లో. చేసాక ఓకే. యువర్ వీసా గాట్ అప్రూవ్డ్ యూ కెన్ గో అనేసందనమాట. హమ్మయ్య! అనుకున్నా. చాలా రిలీఫొచ్చింది అప్పుడు ఫైనల్‌గా. ఇంకా తర్వాత చాలా హ్యాపీ అనమాట. ఇంకా అన్ని రిజెక్షన్స్ చూసాక నాకైతే చాలా భయమేసింది. ఏమైద్దా? ఏమైద్దా? అనేసి. బట్ ఫైనల్లీ ఇట్ గాట్ అప్రూవ్డ్. ఐ వాస్ సో హ్యాపీ. దెన్ బయటకొచ్చేసాము. మొబైల్ తీసుకున్నాము. మళ్ళీ ఇంటికెళ్ళిపోయాం. ఇంటికెళ్ళాక ఇంకిప్పుడేం చేద్దాం, చాలా టైముంది గదా! ఈవినింగ్‌కి బస్సు రిటర్న్ బుక్ చేసుకున్నాము. ఇంకా సరేలే శిల్పారామం ఎప్పుడు చూడలేదు కదా! చూసొద్దామని చెప్పి వెళ్ళాము శిల్పారామం. మీకలా శిల్పారామం చూపిస్తూ నా వీసా ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశా ఇక్కడ. ఎలా అనిపించింది? నచ్చిందా? నేను ఇంకో చిన్న షార్ట్ వీడియోలో నాకు ఏ డాక్యుమెంట్స్ నేను క్యారీ చేశానో, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ నన్నడిగారో మీతో షేర్ చేస్తాను. అదొకసారి చెక్ చేయండి.